రాధిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు. జనార్దన్ రావు కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు ఎక్సైజ్ అధికారులు. ఇబ్రహీంపట్నంలో సీజ్ అయిన నకిలీ మద్యం కేసులో 137 శాంపిల్స్ ను నేడు కాకినాడ ల్యాబ్ కు తరలించనున్నారు. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్, విజయవాడ విద్యాధరపురంలో శ్రీనివాస వైన్స్ లో జనార్దన్ రావు నకిలీ మద్యం వ్యాపారం చేసినట్లుగా గుర్తించారు. జనార్దన్ ను అదుపులోకి తీసుకుంటే తప్ప నకిలీ మద్యం అమ్మకాలు ఎక్కడెక్కడ జరిగాయనేది తెలియదు అంటున్నారు ఎక్సైజ్ అధికారులు. నకిలీ మద్యం వ్యవహారంలో సిండికేట్ గా ఏర్పడి అమ్మకాలు చేసినట్లుగా గుర్తించారు. జనార్దన్ రావు అరెస్ట్ తర్వాత నకిలీ మద్యం సిండికేట్ పై చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా తెలిపారు ఎక్సైజ్ అధికారులు. నందిగామ, జగ్గైపేట, విజయవాడ, నూజివీడు, మైలవరం నకిలీ మద్యం మూలాలున్నట్లుగా ఎక్సైజ్ అధికారుల విచారణలో బయటపడింది. ఏపీ బార్డర్లో ఉన్న తెలంగాణ గ్రామాలకు సైతం నకిలీ మద్యం సప్లై చేసినట్లుగా గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో జనార్దన్ రావే కీ రోల్ పోషించినట్లుగా పక్కా ఆధారాల్ని సేకరించారు. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి రాగానే విజయవాడలోని శ్రీనివాస వైన్స్ లో బాటిళ్లలో A11 కళ్యాణ్ మద్యం పక్కదారి పట్టించినట్లుగా ఈ విచారణలో గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 12 మంది పైన కేసు నమోదు కాగా 6 అరెస్ట్ అయ్యారు. కీలక నిందితులైన బెంగళూరుకు చెందిన వన్ బాలాజీ, వన్ రవి కోసం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందాలు ఇంకా గాలిస్తున్నాయి. రవి, బాలాజీలు నకిలీ మద్యం బాటిళ్లకు ఫేక్ సీల్స్, లేబుల్స్, హోలోగ్రామ్స్ ని సప్లై చేసినట్లుగా గుర్తించారు. రైట్, నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు అయితే వాళ్ళ దర్యాప్తును చాలా స్పీడ్ గా చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, జనార్దన్ రావే ఈ కేసు అంతట్లో కూడా చాలా కీలకంగా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు సేకరించారు, ఎంత పురోగతి సాధించారు? ఇంకా రాధిక, మొత్తం మీద చూసుకుంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించి కీలకమైన పురోగతిని సాధించారు. ఈ కేసులో కర్త కర్మ క్రియ జనార్దన్ అని చెప్పి దాదాపుగా ఒక అభిప్రాయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనార్దన్ కూడా లొంగిపోతానని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆయన రేపు ఎల్లుండిలో, ఇవాళ రేపు ఎల్లుండి, ఈ 3 రోజుల్లోపు ఏదో ఒక రోజు వచ్చి అధికారుల వద్ద లొంగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో తయారవుతున్న బ్రాండ్లు, చీఫ్ లిక్కర్ లాంటి బ్రాండ్లను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని బేరేజ్ వేసుకొని తయారు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే కనుక ఒక కుటీర పరిశ్రమలాగా దీన్ని కొనసాగిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. గత 3-4 సంవత్సరాల కాలంగా ఈ తతంగం అంతా కొనసాగుతోంది. అయినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ వైపు కూడా కన్నెత్తి చూడలేదు. అయితే గతంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం ఉన్న అందరూ కాదు, ఒకరిద్దరు అధికార పార్టీ నేతలకు సంబంధించి వారికి అండదండలు ఇవ్వడం నేపథ్యంగానే ఈ వ్యవహారం అంతా కొనసాగినట్లు గుర్తించారు. అయితే జనార్దన్ ఒక కుటీర పరిశ్రమలాగా మార్చుకొని విచ్చలవిడిగా బ్రాంచీలు పలు ఏరియాలు, పలు ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయనకు అనుమయులుగా ఉన్న వ్యక్తులకి పెట్టుబడులు పెట్టించడం, వారికి వాటాలు ఇవ్వడం, వారిని సౌత్ ఆఫ్రికా ట్రిప్ తీసుకెళ్లడం, దుబాయ్లో పార్టీలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా మిగిలిన వ్యక్తుల పాత్ర ఏ రకంగా ఉన్నా కానీ జనార్దన్ రావు, ఆయన సోదరుడు, అలాగే జయచంద్రారెడ్డి పాత్ర చాలా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 1-2 రోజుల్లోనే ఆయన లొంగిపోతారు కాబట్టి ఆ తర్వాత కొంతమంది ఎవరు జనార్దన్ వెనక ఉన్నారు, ఎవరెవరు ఈ తతంగాన్ని నడిపించారు అనే వివరాలను కూడా త్వరలో సేకరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 6 నిందితులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ శాఖ పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముగ్గురికి 17వ తేదీ వరకు, మరొక ముగ్గురికి 18వ తేదీ వరకు రిమాండ్ ఉత్తర్వులు ఇస్తూ కూడా వీరు 6 కూడా నెల్లూరు జిల్లా జైలుకి తరలించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరొకవైపు ఎక్సైజ్ శాఖ అధికారులు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాలు, ఇటు ఏలూరు, ఇటు గుంటూరు జిల్లాలకు సంబంధించి కూడా జనార్దన్తో ఎవరు సంప్రదింపులు జరిపారు, వారి షాపులకు ఉన్న వ్యవహారాలు ఏంటి, వారికి ఉన్న సత్సంబంధాలు ఏంటి, ఆ షాపులో ఏమన్నా వ్యాపార కార్యకలాపాలు కొనసాగా, నకిలీ మద్యం అక్కడెక్కడ క్రయ విక్రయాలు జరిగినాయి అనే దానికి సంబంధించి కూడా డేటా అయితే దాదాపుగా 1-2 కేసులో కన్క్లూజన్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రాధిక, రైట్ శివ, జనార్దన్ ఇంకా 2-3 రోజుల్లో అరెస్ట్ చేస్తే జనార్దన్ నుంచి ఇంకా ఎటువంటి కీలక ఇన్ఫర్మేషన్ ఎక్సైజ్ అధికారులు రాబట్టే ఛాన్స్ ఉంది అని అనుకోవచ్చు. మొత్తం సిండికేట్గా ఏర్పడి దందా సాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఎంత మేర నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్లుగా ఇటువంటి వివరాలు ఎంతవరకు తెలిసే ఛాన్స్ ఉంది? అంటే ఖచ్చితంగా 3 సంవత్సరాల నుంచి నకిలీ మద్యం వ్యవహారం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి 14-15 నెలలు అవుతుంది. అంతకుముందు దాదాపుగా 1.5 నుంచి 2 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంది. సో ఓవరాల్గా ఈ 3 సంవత్సరాల కాలానికి సంబంధించి లక్షల సంఖ్యలో నకిలీ మద్యం కేసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమ్మకాలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. గత 2 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు 1.5 సంవత్సరాలు కావచ్చు, దాదాపుగా 7 నుంచి 8 వేల కోట్ల రూపాయల నకిలీ మద్యం విచ్చలవిడిగా ప్రజలు తాగించినట్టు తెలుస్తూ ఉంది.
ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో కూడా వీరంతా గండి కొట్టించిన ప్రయత్నం జరిగింది. దీని వెనక కొంతమంది ఇప్పటి అధికార పార్టీ నేతలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ములకల చెరువు వ్యవహారానికి సంబంధించి కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల పాత్ర కొంత ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జయచంద్రారెడ్డి మొదటి నుంచి కూడా అనుంగ శిష్యుడిగా ఉన్న నేపథ్యంలో వైసీపీ సర్కార్ ఉన్న టైంలోనే అక్కడ ఆ పరిశ్రమను నెలకొల్పాడు. ఏదైతే నకిలీ లిక్కర్ని పరిశ్రమ లాంటి కుటీర పరిశ్రమను స్థాపించాడు కాబట్టి సో ఈ వ్యవహారంలో వారి పాత్ర కూడా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల పాత్ర కూడా ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెనాలికి సంబంధించిన కొడాలి శ్రీనివాసను అదుపులో తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన డేటా మూలంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా ఆయన గుర్తింపు పొందారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని మరికొంతమంది నిందితుల జాబితా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ రాజకీయ పార్టీల విషయాన్ని పక్కన పెడితే అప్పటి వైసీపీ ఇప్పటి టీడీపీ నేతల కొంత భాగస్వామ్యం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఎవరెవరు దీంట్లో చేరతారు, పెద్దిరెడ్డి అనుచరులు ఎంతమంది చేరతారు, అలాగే మైలవరానికి సంబంధించి కూడా కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న గత ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎవరి పేర్లు ఇన్వాల్వ్ కాబోతున్నాయి అనేది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే లక్షల సంఖ్యలో కేసులు, కోట్ల రూపాయల సంబంధించి వ్యాపార కార్యకలాపాలు అయితే ఈ నకిలీ మద్యం ద్వారా కొనసాగినట్లు అధికారులు గుర్తించారు. రాధిక రైట్ శివ, ఇప్పటివరకు 12 మందిని నిందితులుగా గుర్తించారు, 6 వరకు కూడా అరెస్ట్ చేశారు. ఇంకా బెంగళూరుకి చెందిన బాలాజీ, రవి అనే ఇద్దరు వ్యక్తుల కోసం కూడా ఇంకా పోలీస్ బృందాలు అయితే గాలిస్తున్నాయి. సో వీరిద్దరి రోల్ ఏంటి ఈ కేసుకి సంబంధించి? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే హైదరాబాద్కు సంబంధించిన రవి లేబుల్స్ తయారు చేసినట్లు, లేబుల్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. బెంగళూరుకు సంబంధించిన బాలాజీకి సంబంధించి కూడా ముడి సరుకు స్పిరిట్ లాంటి లిక్విడ్ సరుకును కూడా ఆయన సరఫరా చేసినట్లు కూడా గుర్తించారు. వీరిద్దరి కోసం కూడా ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఇవాళ ప్రత్యేకంగా 2-3 బృందాలకు ఏర్పడి బెంగళూరు, హైదరాబాదు అలాగే కర్ణాటక ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇవాళ రేపట్లో కూడా వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి గనక అరెస్ట్ అయితే ఈ రవి కావచ్చు లేదా బాలాజీ కావచ్చు, వీరిద్దరూ ఎన్ని రోజుల నుంచి సప్లై చేస్తున్నారు, స్టిక్కర్స్ కావచ్చు, స్పిరిట్ కావచ్చు, ఎంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది, ఎన్ని లీటర్లో వీరు స్పిరిట్ స్టిక్కర్లు ఎన్ని స్టిక్కర్లు సరఫరా చేశారన్న దానికైనా క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి బేరేజ్ వేసుకుంటే అసలు ఎంత మేర ఈ లిక్కరు నకిలీది కొనసాగిందనేది పూర్తి స్థాయిలో గణాంకాలతో సహా అంచనా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రాధిక రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. నకిలీ మద్యం కేసుకి సంబంధించి ఇప్పటికే 12 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. 6 ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక జనార్దన్ కోసం కూడా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే లొంగిపోతానని కూడా జనార్దన్ చెప్పడంతో 2-3 రోజుల్లో జనార్దన్ కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.